ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధి నా అతిక్రమం ఒప్పుకొందు ననుకొంటిని. ఈ బుద్ధి ఎప్పుడొచ్చిందంటే వినుడి ద్వారా వచ్చింది. సువార్త విన్నాం, మనం వాక్యం విన్నాం, పెద్దలు మనతో మాట్లాడారు. ఆయా రీతులుగా సువార్త ఉపదేశం మనం విన్నాం. మొదటి వచనంలో ఇది, ఓ మనుషుడా, ఓ మనుషుడా, ఏది ధన్యత అని మనం సువార్త విన్నాం. ఏది ధన్యత? లావు, పొడవు, మంచి ఆకర్షణీయమైన పర్సనాలిటీ ఉంటే ధన్యత కాదు. ఏది ధన్యత? భవంతులు, ఉద్యోగం కాదు, సామాజిక వర్గం అంతకంటే కాదు. మనుషులు అతి చేస్తారు, అవి కాళ్ళు ఎగరేస్తారు, అది దాన్ని బట్టి. అవి ధన్యత కాదు, ఆశీర్వాదం కాదు. అయ్యి తన అతిక్రమంలో పరిహారం పొందినవాడు తన పాపంలోకి ఎలాగా మనుషుడు అతిక్రమను మన పాపాల నుంచి విడుదల అవ్వాలి, అలా పొందగలం. ఆది నుండి కూడా ధర్మశాస్త్రం ప్రకారం బలులిచ్చుట ద్వారా, రక్త ప్రోక్షణ ద్వారా ఆ దేవుని దాసుడిగా ఉన్న యాజకులు ఉన్నవాళ్ళు సహితము ఒక గొర్రెనో మేకనో బలి ఇవ్వాలి. ఆ రక్తము అతని మీద చిందేస్తారు, ఆ రక్తం అతను కడుగుతుంది. అప్పుడు అతను ప్రోక్షింపబడిన హృదయం కలిగిన వాడు అనే ఒక మనస్సాక్షితో దేవుని మందిరంలోకి వెళ్తాడు. అటుపైన అదే యాజకుడు అనేక మందికి బలి అయిపోయే ఆ మేక మీద, గొర్రె మీద చేతులు ఉంచుతాడు. దాని అర్థం ఏంటి? ఆ పాపానికి నేను బలి అవ్వాలి, పాపానికి నేను చావాలి, నేను చచ్చిపోవాలి పాపానికి అని అర్థం. గొర్రె మీద, మేక మీద మందిరాన్ని తీసుకొస్తారు దోషం పోవాలంటే. ఆ చెయ్యి వేస్తున్నాం అంటే నాకు బదులుగా మేక, గొర్రెను బలిస్తున్నాను, రక్తం చెందిస్తున్నాను. ఆ రక్తంతో నా పాపాలు కడుగు. అలా కూడా మనుషుడు దేవునికి సమీపంగా రాలేకపోతున్నాడు. తన అతిక్రమాలు అదే చేస్తున్నాం మరలా మనం. మనస్సాక్షికి కల్మషం తోసకుండా అవి సహాయపడలేదు. ఆ పద్ధతులు చూశాడు మన ప్రభు. కాలము సంపూర్ణమైనప్పుడు తన ప్రియకుమారుడైన యేసు క్రీస్తును లోకానికి పంపించినాడు. కాలము సంపూర్ణమైనప్పుడు, పాపాలు నిండినప్పుడు, పాప పరిహారార్థంగా తన కుమారుడైన యేసు క్రీస్తును, మన గతస్థితి ఏమైనా కానీ ఇప్పుడు అని రాయబడి ఉందనమాట ఇక్కడ. అందుకు ఇప్పుడు అంటే చాలా కథ ఉందయ్యా నీ దగ్గర. దర్జాగా కూర్చున్నావు కదా ఇక్కడికి వచ్చి. ఆ దర్జా ఆయన చేసిన కార్యం ద్వారా సువార్త విన్న ఉపదేశం విన్నాం. 2వ వచనం, నిద్రపోతున్నారు, చదువు అంటే తందాంతానే డ్రమ్ వాయించాలా ఏంటి? మన దగ్గర అలా ఉండు, కావాల్సింది అయితే నేను చాలు అంటాను. నేను 2వ వచనం అన్నా 2వ వచనం చదివేయచ్చు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో. కాబట్టి దేవుని చేత, అమ్మ బాబు చేత నిర్దోషం ఏంటి మా అబ్బాయి మీదకి వస్తున్నారు, మీరు ఏ లోటు చూస్తారు? వెనకేసుకొస్తారు తల్లిదండ్రులు పిల్లల్ని, వెనకేసుకొస్తారు. మా అబ్బాయి అబ్బో నాకు మించిపోయాడు, నా కొడుకు, నా కూతురు. దేవుడు మెచ్చుకోవాలి నిన్ను, కుటుంబాన్ని కూడా.
కాబట్టి యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఈ ఉపదేశం 1-2 వచనాల్లో ఉపదేశం విన్నాం మనం. అందుకని ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 17వ వచనంలో, ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగబడింది. ఇది క్రమము, ఇది జరిగింది. ఏ ఉపదేశ క్రమానికి మీరు అప్పగింపబడితురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై, లోబడితేనే సుమా. మన ఇళ్లలో ఉన్నవాళ్ళు ఇంకా లోబడరు, మన పిల్లలు లోబడరు. కాబట్టి వాళ్ళకి ధన్యత లేదు, విమోచన అనుభవం లేదు. అలా విన్న తర్వాత, ఉపదేశం విన్న తర్వాత మనలో పరివర్తన వచ్చింది. 5వ వచనం ప్రకారం దేవుని దగ్గరికి వెళ్ళాం, అంటే 32:5 ప్రకారం దేవుని దగ్గరికి వెళ్ళాం. తద్వారా ఈరోజు టీవీగా చక్కగా ధైర్యంగా ఆయన యొక్క కృపాసనం వద్దకు మనం రాగలిగాం. హేతువ, ఆరాధించడానికి హేతువ విమోచింపబడిన అనుభవం. అందుకే 22వ వచనంలో, ఇప్పుడు పాపము నుండి విమోచింపబడ్డావు నువ్వు, పాపము నుండి విడుదల పొందావు నువ్వు. ఇంకా ఎవరైనా ఇక్కడ పాపము నుండి విడుదల పొందకపోతే, వారంలో ఆయనతో వారం అంతట్లో నీకు ఆయన ఎవరో తెలీదు, పరిశుద్ధ గ్రంథం నీకు తెలీదు, ప్రభు ఎవరో తెలీదు వారం అంతా నీకు. కానీ నేనమ్మా అంటూ ఈ రోజున వస్తే నువ్వెవడో నాకు తెలియదు, ప్రభు అని అంగీకరించడానికి. కాబట్టి ఇప్పుడైనా మనం ఏం చేద్దామంటే, నేడే రక్షణ ఇదే మీకు అనుకూల సమయం. ప్రతి ఆదివారం సువార్త వినబడుతుంది. మీరు గనక దీనికి స్పందించకపోతే దేవుడు లెక్క అడుగుతాడు. కాబట్టి విమోచింపబడిన ఇది ధన్యత. 32వ అధ్యాయంలో యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు. ద రియల్ బ్లెస్సింగ్ ఇన్ అవర్ లైఫ్. నేను బాగున్నాను కానీ నా భార్యకి లేదు ఇది. భార్య వచ్చింది కానీ భర్త రాలేదు, పిల్లలు రాలేదు. ఎంత మేలు! దేవుని చేత నిర్దోషి అని ఎంచబడ్డ ఎంత మేలు! అంత తేలికేం కాదు ఇది. ప్రతివాడు కూడా తనకిష్టమైన మార్గానికి వెళ్ళిపోయాం మనం. అవి నరనరాల్లో క్యాన్సర్ అనేది ఒక చోట శరీర భాగాలు తొలగిస్తారు. క్యాన్సర్ వచ్చిన వాడు శరీర భాగాలు తీసేస్తారు. దుర్సుమార్లో పరిచయకి వెళ్ళేవాడిని. 10-15 సంవత్సరాలు సేవ చేశాను అక్కడ. నేను ఇక్కడ చూస్తూ అక్కడికి వెళ్ళేవాడిని. అక్కడ ఒక ఆవిడ ఉంది. వాళ్ళు వడ్రింగ్ పని చేస్తారు. వాళ్ళు బంగారు పని చేస్తారు, వడ్రింగ్ పని కూడా చేసుకుంటారు. ఎవరికి ఇష్టమైతే అది. వాళ్ళ బ్రహ్మాలు అంటారు. అతని పేరు కూడా బ్రహ్మమేమో ఏదో పేరు ఉంది. పెళ్ళయింది, 6 నెలలు 10 నెలలు బిడ్డ ఉన్నాడు వాళ్ళకి. ఈ కుర్రోడికి పేగుల్లో క్యాన్సర్ అని తెలిసింది. ఆ ఖమ్మము తెలంగాణ వెళ్ళి అక్కడ మందులు వారు నాటు వైద్యం తగ్గిపోద్ది, పేగుల్లో క్యాన్సర్ అని. అక్కడ హైదరాబాద్లో అప్పుడు మన రాష్ట్రం విడిపోలేదు కదా, అక్కడ ఏదో క్యాన్సర్ హాస్పిటల్ పెట్టారు. అక్కడికి వెళ్ళాడు. శరీర భాగాలు తీసేస్తారు, అంటే పేగులు కట్ చేసి అతుకుతారు. మళ్ళా ఏ భాగంలో వచ్చిందో ఆ భాగాన్ని పేగులు అలాగా. కానీ ఇంకొక విషయం ఏంటంటే, ఈ క్యాన్సర్ ఒక భాగం తీసేస్తే శరీర భాగాల్లో మిగిలిన భాగాలు పాకుతూనే ఉంటుంది. అది ఆ కణాలు మరలా ఎవరో రేరుగా నాకు తెలిసిన ప్రియులు హైదరాబాద్లో భీమవరంలో ఉన్నారు.
ఒక ఆయన ఆనంద స్వరూప్, బ్రాహ్మణ్ ఫ్యామిలీ, అతను చాలా మంచివాడు. ఆయన మంచి ఉద్యోగం అంటే లెక్చరర్ ఉద్యోగం చేస్తాడు. మోషన్ వెళ్ళి ఆ పేగు దగ్గర క్యాన్సర్ వచ్చింది. ఇట్లా చెబుతుంటే గుర్తొస్తూ ఉంటాయి. అక్కడ మోషన్ వెళ్ళి బాగానే క్లోజ్ చేస్తారు. అప్పుడు మోషన్ ఎలా వెళ్తుంది? ఎలాగో చచ్చిపోతాడు, గాలి తీసుకుని పీల్చుకొని. ఆ పేగు, మోషన్ వెళ్ళే పేగుని ఈ పొట్టలో నుంచి పక్క నుంచి ఇలా ఓపెన్ పెట్టారు. దీనికి ఒక సంచి పెట్టాలి ప్రతిరోజు, ఆ సంచి. కానీ చాలా కాలం సక్సెస్ అయింది ఆ క్యాన్సర్ వ్యాధి. అస్సలు చాలా మంచివాడు లోకరీతిగా. బిలీవర్స్ కూడా అలా అంత భక్తిగా ఉండరేమో, అంత మంచిగా ఉండరేమో అనిపిస్తుంది. విశ్వాసులు కూడా అంత మంచి విశ్వాసులు ఉండరేమో, అంత మంచివాడు. ఒకవేళ క్యాన్సర్ వ్యాధికైనా అలాగా రొమ్ము క్యాన్సర్ అని, ఆ క్యాన్సర్, ఈ క్యాన్సర్ అని, ఇంకా స్కిన్ కూడా వస్తుంది. జోసెఫ్ కురియన్ అని కేరళ అతను సేవ చేస్తున్న హైదరాబాద్లో, మన సహవాసంలో, వరంగల్లో, హనుమకొండలో సేవ చేసేవాడు చాలా కాలం. 75 సంవత్సరాలు అంతా ఉంటాయేమో, ఇంకా ఎక్కువ ఉండొచ్చేమో. ఒకే ఒక కూతురు. పంటి ఇగురుకు వచ్చింది. పన్ను ఇగురులు ఉన్నాయా మనకి? ఇగురులు అంటావు, చిగురులు అంటామా? చిగుర్లు ఎక్కడ పడుతుందా ఏంటి? అక్కడ కూడా వస్తుందా క్యాన్సర్? షీ డైడ్. 18 సంవత్సరాల అమ్మాయి, యవనస్తురాలు. ఆ అమ్మాయిలో అన్నీ చూసుకున్నారు వాళ్ళు. ఆమెను పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడతారు, పిల్లల్ని ఎత్తుకుంటాము, ఇట్లాంటి కళ్ళకు అంటారు. ఆయన మ్యాన్ ఆఫ్ గాడ్, దైవజనుడు. ఇప్పుడు ఇంకా ఉన్నాడు, జోసెఫ్ కురియన్, కేరళ అతను. అయినా తగ్గొచ్చేమో కానీ ఈ పాప జాడ్యం మాత్రం అంత తేలిగ్గా పోదు, చచ్చే వరకు పోదు. ఎంత చచ్చినా గట్టి పులుపు చావదు అంటాం కదా మనం. అవి మనం మళ్ళా ఎక్కడో గుండె గీస్తాం శరీరం మీద ఇంటుకులు గీసినంత మాత్రాన్ని మరలా మొలకుండా పోవు కదా. మరలా ఈ స్వభావం కూడా ఎన్ని మార్లు చెప్పినా కానీ లోబడని వాళ్ళు ఈ కోవు చెందినడే, ఈ క్యాన్సర్ వ్యాధి కలిగిన వాళ్ళే. దైవ క్రమాన్ని పాటించని వ్యక్తులు. కాబట్టి ప్రియ సహోదరు, ఏ ఉపదేశ క్రమానికి మీరు అప్పగబడతారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారే పాపం నుండి విమోచింపబడిన వారిగా ఉన్నాం మనం. మొదటి హేతువ ఆయన ఆరాధించటానికి. రెండవది, ఇప్పుడు నీతికి దాసులైతే విమోచింపబడిన అనుభవం. ఈ మాటలు వేరు, ఇవన్నీ ఒక విధంగా చూస్తే ఒకటే. విమోచింపబట్ట, నీతి, పరిశుద్ధత అన్నీ ఒక దాంట్లోకి వస్తాయి. బట్ మనం అనలైజ్ చేయగలిగితే, డిఫైన్ చేయగలిగితే, సూక్ష్మంగా మైక్రో అంటారా? హలో, ఇంగ్లీష్లో మైక్రోగా చూడితే, మైక్రోస్కోప్లో చూడాలి సూక్ష్మంగా. అంటే ఫెర్న్ అనే మొక్క ఉంటుందా, కంటికి కనపడుతుంది, మధుర గోడల మీద ఉంటుంది ప్రహరీలో. హై స్కూల్లో మాకు దేని మైక్రోస్కోప్లో చూపించేవారు. అప్పుడు ఎంత దాని ఈ గాయత్రి కూడా నవ్వుతుంది, దీనికి తెలుసు అనుకుంటా. సూక్ష్మంగా మనం చూస్తే వీటిలో కొంచెం వ్యత్యాసం కనపడుతుంది. జనరల్గా ఒకటే గేంద చెప్పేసుకోవచ్చు. నీతికి దాసులు విశ్వసించి ప్రభుకు అప్పగించుకుంటే అది నీతి. అబ్రహాము ఆ కోవకు చెందాడు, అవునా కదా? జస్ట్ బిలీవ్డ్, నమ్మాడు, అంతే. నమ్మాడు, నీతిమంతుడయ్యాడు. ఏమని నమ్మాడు? యెషయా గ్రంథం ఏమని నమ్మాడంటే, నలభై 45వ అధ్యాయం 18వ వచనం చదవండి.
ఎందుకు నేను ఒక్కటే చదవమంటే ఎన్ని ఇష్టం వచ్చినా చదివేసుకుంటాను, ఎందుకు నువ్వు తర్వాత వచనం కూడా వద్దు. థ్యాంక్ యూ. యెహోవాను నేనే, మరి ఏ దేవుడును. ఈ వాక్యం ఒకటి చాలదా? ఇది వీధిలో చెప్తే ఏమంటారు తెలుసా? ఆపు మైక్ అంటాడు, ఆపు అంటాడు. ఏ దేవుడు లేడంటే నీ దేవుడేనా? ఎవడు చెప్తారు? నువ్వా? మెడలో ఒంగలు తీసి ఇలాగా మెడ ఒంగలు తీసి దే నెవర్ ఒబే ద ట్రూత్. సత్యాన్ని ఒప్పుకోరు, విశ్వసించరు. భయం. కొన్నిసార్లు నాకు బహిరంగ స్వార్థలో మాట్లాడుతూ కూడా పైకి మాట్లాడుతూ ఉంటాను, కానీ లోపల లిటిల్ బిట్ ఫియర్ అని ఉంటుంది అనమాట. అంటే ట్రూత్ నేను చెప్పలేను, సత్యాన్ని ఇంకా 100% చెప్పలేకపోతున్నాను అనిపిస్తుంది. తర్వాత ధైర్యం తెచ్చుకుంటాను, స్వేచ్ఛతో మాట్లాడతాను. ఆత్మనందలి స్వేచ్ఛ కలిగి మాట్లాడతాను. కాబట్టి ఎంత ఇది తెలుసు. అబ్రహాం నమ్మడు. సో వై హీఈస్ కాల్డ్ యాజ్ ద రైచియస్ మ్యాన్. 18వ వచనంలో యెహోవాను నేనే, మరి ఏ దేవుడును. ఈ స్వరము నానా మంచుకో కూర్చో, నీవే కొంచెం అమ్మా, నువ్వు కాదు వెనకాల అబ్బాయి. పీజీ చదువుతున్నావు కదా, అవునా? ఎంఎస్ఏనా? మార్చుకోవచ్చు కొంచెం లిట్లు పెట్టి కొంచెం మార్చుకుని ఇమీడియట్గా వచ్చేద్దాం పొజిషన్లోకి. కాళ్ళు తిప్పుకోవాలి, లేకపోతే ఎవరికి కష్టం కదా. నాకులాగా మీరు కూడా కుర్చీలు వేసుకోవాలి. కాళ్ళు పొజిషను, చేతుల పొజిషను, నడుము పొజిషన్ అని మార్చుకో, పర్లేదు. కాబట్టి ఈ సత్యము అబ్రహాముకి వినబడ్డది. ఆ స్వరములో జీవం ఉంది, హృదయాన్ని తాకింది. అది ఏ మనుషుని యొక్క స్వరం కాదు ఇది. అబ్రహాముకి ఎంత వయసు అప్పుడు? 70 సంవత్సరాలు, 75 సంవత్సరాల వయసులో అనేకమైన వ్యక్తులతో, ప్రజలతో, వేలాది మంది ప్రజలతో సంభాషణ ఉంది. కానీ ఈ స్వరం లేకలేదు. అంతేకాదు, ఆయనకు అర్థమైంది 18వ వచనంలో, ఆకాశములకు సృష్టికర్తకు యెహోవాయే. ఎస్, ఆకాశములు దేవుడి సృష్టి. ఈ హేతువ ఆయన భూమిని కలుగు చేస్తున్నాడు, దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచాడు. మన తలంపేంటి? ఇప్పుడు ఆకాశములు ఆయన సృష్టి, భూమి ఆయన యొక్క సృష్టి కలుగు చేసిందే. అవి నిరాకారంగా ఉండునట్లు ఆయన దానిని సృజించలేదు. అది నివాస స్థలముగా ఉండినట్లు దాన్ని సృజించాడు. మనకు మిగిలిన ప్రాణులన్నిటికీ ఇల్లు ఇది. నిరాకారంగా ఉండటానికే కాదు, ఆయన ఇది పుట్టించింది. నీళ్ళు ఇంకా ఇక్కడ రాయబడలేదు, అనేక అధ్యాయాలు వస్తాయి. భూలోకం చాలదు, సత్యాలన్నీ రాస్తే. సత్యం, దేవుని యొక్క సత్యం ప్రకటిస్తుంటే, ఆయన యొక్క దాసులు రాస్తుంటే భూలోకం పట్టదు, అన్ని పుస్తకాలు వస్తాయి. కాబట్టి ఆయన మాట చొప్పున సమస్తం కలిగినవి. నీరు, గాలి, అగ్ని, పర్వతాలు, సమస్తము కూడా ఇవన్నీ. అయితే దౌర్భాగ్యం ఏంటంటే, ఇవన్నీ దేవుడే అంటామా? వీటన్నిటిని మనం ఉన్నదేదియు నిన్న మొన్నటి వరకు నీవు నేను ఒక చెందినలు కదా. అబ్రహాము నమ్మినాడు అంతే, సమస్తము ఆయన వల్లే కలిగినవి.
నేను ఆయన యొక్క సృష్టి. అతను మోసుకొని వెళ్తున్నాడు బొట్లో పెట్టుకుని. ఏంటవి? అవి ఎక్కడో చెత్తలో పడేశాడు, కాలువలో పడేశాడు, పెంట మీద పడేశాడు. అట్లా రాహేలుగా దాచుకోలేదు, కింద పెట్టుకుని. దాచుకుందా లేదా రాహేలు? కాబట్టి అబ్రహాము దేవునిని స్వరం అంతే విశ్వసిస్తే చాలు. ఇవన్నీ ఆయనే టెన్నిటికి. నేను మరి సృష్టి అనమాట. రెటీనా అంటే లోపల భాగం. ఆయన్ని వివరించలేను కానీ నేను అక్కడ ఆవిడ ఆపరేషన్ చేసింది. మరుసటి రోజున ఆవిడ రాలేదు, కానీ జస్ట్ ఆపరేషన్ వరకు. వాళ్ళకి సక్సెస్ అయ్యారో లేదో అనేది వాళ్ళకి తెలిసిపోద్దులండి చేసిన వాళ్ళకి. నాకు ఈ డాక్టర్ చేసింది పాపం, వృద్ధుడు, సరిగా చేయలేదు. సో ఏదో అడ్డు పొర వచ్చేసింది, ఉన్నది పోగొట్టాడు. మరుసటి రోజున ఆపరేషన్ అయింది. సాయంకాలం 7-8 గంటలకు ఆపరేషన్ అయింది. ఇంటికి వెళ్ళిపోయాను. మళ్ళీ ఉదయం వచ్చాను. ఉదయాన్నే డాక్టరు కన్ను కట్టు ఇప్పాడు. చూడండి అన్నాడు. ఇప్పుడు నాకు చక్కగా కనిపిస్తున్నాయి, చదవమన్నాడు. అక్షరాలు చదివేస్తారా? కంటి ఆపరేషన్ని, కంటి కళ్ళగా జోడ వేయాలంటే, స్పెట్స్ వేయాలంటే, సైట్ వేయాలంటే అక్షరాలు చదవమంటారు. ఓకే, ఎక్సలెంట్ ఎక్సలెంట్ అన్న. బాగా కనిపిస్తున్నాయి. మరొక డాక్టర్, అతను మేబీ జూనియర్, ఈజ్ ఎ డాక్టర్. ఇప్పుడు నేను ఎలా చూడగలుగుతున్నాను తెలుసా? మొన్న చదవలేకపోయాను. నాకును నా దృష్టికి అడ్డుగా అబ్రహాముకిని ఈ చోటాకి అవన్నీ భ్రమించాడు. దౌర్భాగ్య స్థితి మానవ జాతి, ముఖ్యంగా మన దేశంలో ఉంది ఈ జాతి. అన్ని దేశాలు తక్కువ. ఇక్కడ 100%, అక్కడ 20%, 30% ఉంటారు ఈ టైప్. ఎప్పుడైతే నా మధ్యనున్న నా పొరను తీసివేసాడో అక్కడ డాక్టర్, నేను చక్కగా చూడగలుగుతున్నాను. అర్థమైంది ఏది ఏంటో అనేది. మొన్న అర్థం కాలేదు. అక్షరాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ఏదైనా కావచ్చు. అక్కడ అబ్రహాముకి దృష్టి మాన్యాన్ని, ఈ మనో నేత్రాన్ని తెరిచాడు ఆయన. అప్పుడు రోత, గాలి కాదు, అగ్ని కాదు, ఇలాగా ఇవన్నీ నేను నా పితరులు ఆరాధించారు కదా, అసహించుకున్నాడు. అవునా కదా? మీరేం చేస్తున్నారు? అమ్మా నువ్వు ఇంకా సీరియస్గా ఉంది. ఓకే, నీతికి దాసులు అవటం అంటే ఈజ్ ద నీతిమంతుడు. నా నీతికి ఆధారమగు నీతిమంతుడు ఎవరు? ప్రభు అయిన దేవుడు మాత్రమే ఒక్కడే. ఇప్పుడు ప్రభుకు దేవుడు, అందుకు దేవుని దాసు, నీతికి దాసుడు అయ్యాడు, మరియు రెండంతల అనుభవం. ప్రభునందు విశ్వసిస్తే నీతివంతులు అవుతాం. రెండవది దేవునికి, ఇంకా దానికి ఉండవు, దానికి కాదు దాని దగ్గరికి వెళ్ళం. ఇంకా ఇది రెండవది. అక్కడ ఉన్న 23వ వచనంలో మన సమయం అయిపోయింది. ఇప్పుడు పాపం నుండి విమోచింపబడ్డాము, నీతికి దాసులయ్యాము, మరియు దేవునికి అంత చదువుకెళ్ళిపోవటమే అలవాటు మనకి. దేవునికి కూడా దాసులయ్యాము. రెండంతలు అనుభవం అక్కడ. విమోచింపన మొదటి, తర్వాత నీతికి, ఆ నీతి మనల్ని దేవునికి దాసు. నెవర్ బౌ డౌన్ మై హెడ్, నా తల వంచను అని చెప్పగలిగాడు. మనం కూడా ఈ కృపకు అప్పగింపబడ్డాం. మూడవది పరిశుద్ధత. పరిశుద్ధుడైన దేవుడు నాలో ఉంటే నేను పరిశుద్ధంగా ఉంటాను. ఎప్పుడైతే నా స్వభావం దేవుని దుఃఖపరిచేదిగా ఉంటుందో నా పరిశుద్ధతను కోల్పోతాను, నేను దుఃఖపరుస్తాను.
ఆయనకి ఇష్టం లేని కార్యాలు నేను చేసినప్పుడు మాటల ద్వారా కూడా నేను పరిశుద్ధతకు మచ్చ తెస్తాను. పరిశుద్ధాత్ముడు నా నుండి పోడు, పరిశుద్ధాత్ముడు నాలోనూ ఉంటాడు. తాత్కాలికంగా మసగా వస్తుంది ఆయనకిను దేవునికి నాకును మధ్యలో పరిశుద్ధత విషయంలో. మరలా కడుక్కోవాలా వాక్యమని ఉతకం ద్వారా. క్రీస్తు రక్త ప్రోక్షణ దగ్గరికి వెళ్ళాలి. లార్డ్ ఐఎమ్ ఎ సిన్నర్. ఒక భక్తుడు తన జీవితకాలం అంతా పనిచేసేవాడు, గొప్ప దైవజనుడు, ప్రపంచం అందరికీ వణికించిన దైవజనుడు మన భారతదేశంలో పుట్టి ప్రతి ప్రార్థనలో ఓ లార్డ్ ఐఎమ్ ఎ సిన్నర్ అనేవాడు. ప్రభువా నేను అని ఆ మాట చెప్పకుండా ప్రార్థనలో ఉండదు. కొంతమంది మేము అంటూ ఉంటారు. ఈ మాట చెప్పట చాలామంది ధైర్యం చేయరు. తప్పు ఎప్పుడు ఏంటిది ప్లోరాల్ వర్డ్ వాడకూడదు. నేను అనేది ఎప్పుడు నిన్ను దేవునికి సమీపంగా తీసుకెళ్తుంది. ఇక్కడ మనం ఒప్పుకునే విషయం నేను అనాలి. పరిశుద్ధత మూడవ అనుభవం 4. ఏముంది అక్కడ మాటలు? ఇంకేమైనా మిగిలిందా? ఎస్, అంతా కాదు, ఒకటే చెప్పు నాకు. నిత్యత్వం. ఈ మూడంతలు ఎక్కడ తీసుకెళ్తాయి ఒక మనుషుని? 4వది నిత్య. ఈ భారతదేశంలో పుట్టినోడికి, ఈ పార్టీలో తిరిగే వాళ్ళకి ఎవరికైనా నిత్యజీవం అంటే ఏమంటే అడగండి. జీవం అంటే ఏంటి అడగండి. జీవంలోనికి నిత్య జీవం అంటే ప్రస్తుతం లోకం నుంచి వేరు చేస్తుంది. జీవంలోకి వస్తాం, మనం బ్రతికిన వారిగా అవుతాం. నిత్యత్వము జీవించే అబ్బో 4-fold. మరి 1-2 మాటలు చూసుకొని మనం ఆరాధనలోకి వెళ్ళిపోదాం. తీతు రాసిన పత్రిక. ఇవి చాలు, యాక్చువల్ టైం కూడా అయిపోయింది. బట్ నా భారం కొలిది 1-2 తలంపులు మీతో పంచుకుని. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. అబ్బా ఎన్నెన్ని అనుభవాలండి, ఎన్నెన్ని అనుభవాలండి. సమస్తమైన దుర్నీతి అంటే వివరించలేని దౌర్భాగ్యమైన బలహీనతలు మనలో ఉంటాయి, దోషాలు మనలో ఉంటాయి. సమస్తం అంటే A to Z అని అర్థం. సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించాడు. అక్కడ పాపం నుండి విమోచించాడు అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? అది దానంతా కలిపి పాపం అంటాం, సమస్త దుర్నీతి. తర్వాత విడుదల పొందిన మనము సత్క్రియలందు. ఏవి సత్క్రియలు చెప్పండి, మీ భాషలో చెప్పండి. ఆ చివరిలో ఉన్నారు. చివరంటే వాలంటీర్. ఆ లైన్ 3-4 చెప్పాలి. సత్క్రియలు అంటే ఏంటి మీ దృష్టికి? రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టేషన్ దగ్గర పులిహార ప్యాకెట్లు చేసి పంచిపెడతారు కొంతమంది. సత్క్రియ అట్లాంటి కోతులకి కోతు మోక. ఆ టీ నరసాపురం వెళ్ళేటప్పుడు, మెట్టగూడెం వెళ్ళేటప్పుడు కోతు మోక ఉంటుంది. అక్కడ మనుషుల మోకలు ఉంటారు, కోతు మోకలు కూడా ఉంటాయి. వాటికి కొన్ని 100,000 రూపాయలు ఖర్చు పెడతారు. అవి సత్క్రియలు కాదు, అవి సత్క్రియలు కాదు. లోకం నేర్పించే పద్ధతులు అవి. నో. అలాగే ఏదో రకరకాల ఇళ్ళన్నీ చేస్తాం. సత్క్రియలు చెప్పండి మీరే మిమ్మల్ని అడిగాను ప్రశ్న. ఇవి దైవికమైన, పోయిన ఒక్క మాటలో ఆత్మఫలాలని కలిగి ఉంటాం. ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. సత్క్రియ మనం ఇప్పుడు చేసేది ఆరాధన చేస్తాం. ఆదివారం అనే గ్రహింపు అసలు ప్రధాన విశ్వాసిగా నిన్ను చేయటానికి ప్రభు యొక్క దినము. బైబిల్లో ప్రభు దినం రాయబడి ఉందా లేదా? ప్రభు దినం ఏంటది? ఆదివారం. నీది కాదు, నీ బావుది కాదు. ఈరోజు నిన్ను పుట్టించినాడు ఎవడో కాదు. ఆదివారం ఎవరిదనుకుంటున్నావు నువ్వు? చాలదా మనకి? 6 రోజులు చాలదా బతకటాకే? ఆకాశ పక్షులు చూడు, చూడు ఆ పువ్వులు అవన్నీ. సొలొమోను రాజు సైతము అతను కూడా లేదు అంత వైభవం.
వాటికి ఉందా ఇచ్చానే నేను. నిజంగానే పువ్వులకి ఎంత ఒకదాని మించిన ఒకటి అందంగా ఉంటాయి. అవి అట్లా నిన్ను అలంకరించలేనా? సత్క్రియ ఇట్లాంటి చాలా చాలు. తర్వాత పవిత్రం చేశాడు, పరిశుద్ధపరిచాడు. అందుకే తన యొక్క సొత్తుగా. చివరగా మరో మాట చెప్తాను, చదువుకుందాం. గలతీయులు రాసిన ఇది విమోచింపబడిన అంటే దుర్నీతి నుండి విమోచన, అక్కడ పాపం నుండి విమోచన. మూడవది అంటే టోటల్గా మొదటి పాయింట్లోనే 4 వచ్చినాయి. తర్వాత ఇక్కడ తీతుకు రాసిన పత్రిక, గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు. ఇక్కడ ధర్మశాస్త్రాన్ని విడిపించుట, పాపం నుండి విడిపించుట, దుర్నీతి నుండి, సమస్త దుర్నీతి నుండి విడిపించుట, ధర్మశాస్త్రం నుండి విడిపించుట. ధర్మశాస్త్రం ఏంటండి? ఇలా నడుచుకో అని మత గ్రంథాలన్నీ ఆ కోవకు చెందినవే. కానీ విడుదలకు మార్గం మాత్రం అవి చూపించలేవు. మన ప్రభు, మన రక్షకుడు, మన దేవుడు మార్గం చూపించాడు. సో వై హీ టెల్స్ అస్, నేనే మార్గము. పిల్లలు కూడా చెప్దాం, గడ్డం మెస్సాలు మెరిసిపోకముందు 20 ఏళ్ళకే మెరిసిపోతున్నాయి అందరికని. ఇక్కడ నల్లగా ఉన్న జుట్టు ఉన్నది మాత్రాన మనకు స్వతహాగా ఏమీ లేదు. ఎప్పుడో మెరిసిపోయి చాలామంది తాపత్రయపడతారు, తెలుపుని నలుపు చేసుకోవటానికి తాపత్రయపడతారు. నేనే అలాగే ఉండేవాడిని. తర్వాత రాను నేను దేవుని యొక్క పరిచయం చేస్తున్నాను. చాలు, గతకాలం చాలు. నీ తెలుపును నలుపు చేసుకుంటావు. అది కాక మన పిల్లలు కూడా ఆ పరిస్థితి రాకముందే మనం ఏం చేయాలి? పిల్లల విషయంలో పట్టించుకుందాం. నేడే రక్షణ. వాళ్ళు నా ఉద్యోగాలు రావా ఏంటి? యేసుప్రభు నమ్ముకుని బాప్తిసం తీసుకుంటే వాళ్ళకి, యవనస్తులకి ఎవరు చెప్పారు అలాగని? ప్రభు కోరుకు, ప్రభు చూసుకో. ఎవరు ప్రభు చూసుకుంటారంట? నిజంగానే ప్రభు చూసుకుంటాడు. లెక్కింప మన తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో ఏ మనుషుడు చెప్పలేదు. అంతమంది దృష్టాంతాలు ఉన్నాయి. యవన కాలంలో ఉన్న పిల్లల్ని ప్రభు దగ్గర తీసుకొద్దాం. బాప్తిస్మం మా అమ్మాయిక ఎద్దు బాప్తిస్మం ఎందుకు ఎలా వెంటాడతారు? మా కూతురు అంట మీరు, ఈవిడేమో లోకల్ వెంటాడుతుంది. రేపు పొద్దున నీ కూతురికి బాప్తిస్మం వద్దు, ఇప్పుడు నీ కొడుకు బాప్తిస్మం వద్దు నీకు. అయిలారా రక్షణ పొందుడికి నేను అది కావాలి. ప్రశ్న, కూతుర్ని నష్టపడి చేస్తున్నట్టు, కొడుకుని నష్టపడి చేస్తున్నట్టు అది అడగాలి. అటువంటి ప్రశ్న రావాలి మనం. అది వస్తే చాలదండి. బాప్తిసం తీసుకున్నది మాత్రాన ఆటలకు ఇచ్చిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. గ్రౌండ్లోకి వెళ్ళినంత ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. నీవు అనేక విషయాల్లో మెచ్చుకుంటాం మనం మన ఇంట్లో వాళ్ళని, కానీ దేవుని విషయాల్లో మెచ్చుకో. చూద్దాం, బైబిల్ చదవమను, మందిరంలో పాట పాడమను, పాటల పుస్తకం ఉందా నీకు కూడానా? బాప్తిసం తీసేసుకున్నాను. చాలా. కాబట్టి చివరిగా మనకి ఒక వాక్యం చదువుకొని, ధర్మశాస్త్రం నుండి మనిషి పాపినని చెప్తుంది ధర్మశాస్త్రం, కానీ విడుదల మాత్రం ఇక్కడ తర్వాత ఉందండి. 6వ వచనం, దేవుని యేసు ప్రభువుని బట్టి పరలోకానికి యుగయుగాలు జీవించడానికి వారసులు అయిపోయినాం. ధర్మశాస్త్రం నుంచి విడుదల ఇచ్చాడు అంటే ఆయన కుమారుడిగా, అంతే కదా. ఇక్కడ కుమారుడు అయితే
కుమారుడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనం కుమారులయ్యాం, దేవుని రాజ్యానికి వారసులైనాం. మరొక మాట చూసుకుందామా? గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువు. చాలు. ఎక్కడి నుంచి విడిపించాడు? దుష్టత్వం, ప్రతి విధమైన దుష్టత్వం. ఒకవేళ మనము కానివి ఏదైనా మనలో కనిపించవచ్చు, కానీ మనలో ఏం చేస్తాం? ఏం చేస్తాం? ఎవరు దేవుని పిల్లలు ఏం చేస్తారు? కానిది. దావీదులకు ప్రార్థన చేయవా నువ్వు? నీ కాయాస్కరమైనది ఏదైనా విశ్వాసకున్న ఆధిక్యత అదే, దేవుని బిడ్డలకున్న ఆధిక్యం అది. వాక్యం చదవకపోయినా దోషమే. అలాగే ఎన్నో మన జీవితాల్లో దోషాలు కనిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ చెప్తాడు మనతోటి. కాబట్టి తిరిగి ప్రభువును హత్తుకుని చాలు వీటిని మనసులో పెట్టుకుని క్లుప్తంగా చేద్దాం. ఆరాధన చేయటానికి అరగంట కావాలి మనపూర్వకంగా ఆరాధన చేయాలంటే, కానీ 2 నిమిషాలు 5 నిమిషాలు కూడా కాదు. కాబట్టి అట్లా చేద్దాం. సండే స్కూల్ టీచర్ మొదటిగా ఆరాధన, అటు తర్వాత పిల్లలందరూ. తర్వాత బిస్కెట్లు ఎత్తున్నావా? అది రైట్ అది ఏమన్నా? ప్రతి ఆదివారం ఇవ్వకండి. అలాగా మీరు ఇవ్వద్దు. అలాగా ఇచ్చినావనుకో అవన్నీ తీసుకెళ్ళి బుట్టలో వేసిన పని నీదే. ఇష్టం తినేసి అక్కడక్కడ పడేస్తే అవ తుడుస్తారు. పిల్లలు కానీ నువ్వు కానీ చేయాల పని నేర్పించు. ఇష్టం వచ్చిన అక్కడ డ్రైనేజీలో పడేస్తున్నారు, మళ్ళీ బయట పడేస్తున్నారు. అక్కడ పోనీ తల్లులు కదా తండ్రులు కదా మనం తీద్దాం. ఇక్కడైతే చిరాగ్గా ఉంది, ఇది దేవుని ఇల్లు, ఎంతో ప్రయాసపడుతున్నారు. ఉదయం ఇద్దరు వస్తారు ప్రియులు. నిన్న